SSN న్యూస్కు స్వాగతం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం విద్యుత్ అమరవీరుల సంస్కరణ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుదలకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ సంస్థలను కాపాడాలా, ప్రైవేటీకరించకూడదు, ఛార్జీలు పెంచి ప్రజల మీద భారాలు వేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో 100 రోజులకు పైగా జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం పెద్ద ఎత్తున కదిలి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నివారించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆగస్టు 28న 2000 సంవత్సరంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించి ప్రజలపైన కాల్పులు జరిపి తీవ్రంగా లాఠీ చార్జీ చేసి గాయపరిచిన సందర్భంలో 3 విష్ణువర్ధన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రాణాలు కోల్పోయిన అమరుల యొక్క త్యాగ ఫలితంగా నేటికి విద్యుత్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపకుండా ప్రభుత్వాలు దంకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అమరుల యొక్క త్యాగం నేటికి వృధా కాలేదు. ప్రజలపైన ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏ రకమైనటువంటి పోరాటాలు కొనసాగించాలో విద్యుత్ పోరాటం నేటికి స్ఫూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల మీద వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేస్తాము. సాధిద్దాం విద్యుత్ అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం విద్యుత్ అమరవీరుల ఆశయాలను. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. ఆ రోజు సిపిఎం పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 కమ్యూనిస్ట్ పార్టీలు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 100 రోజులకు పైగా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడులు, కలెక్టరేట్ ముట్టడులు, ఆఖరుకు హైదరాబాదులో రాష్ట్ర స్థాయిలో వామపక్ష పార్టీల నాయకులు విరాళ దీక్షలకు ఈ జిల్లాలో కూడా వామపక్ష పార్టీతో కలిసి మనం సిపిఎం పార్టీ విడిగా వామపక్షాలతో కలిసి పోరాటాలని నిర్వహించాం. ఇక్కడనే పాత ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మనం ధర్నా నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేసి సుమారు ఒక 10 మంది పోలీసులు ఇలా చుట్టుముట్టి పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆర్మూర్ ప్రాంతంలోని ఫతేపూర్లో ఈ పర్యటనకు వచ్చిన సందర్భంలో మన పార్టీగానే మనం నిర్ణయం తీసుకొని ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రిని నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ ఆగస్టు 28న చలో హైదరాబాద్కి వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మొత్తం ప్రజలు ఈ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళటం జరిగింది. ఆ ఉద్యమాన్ని అణచివేయడం కోసం చంద్రబాబు నాయుడు పోలీసుల్ని ప్రయోగించి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. రామకృష్ణ, అట్లాగే బాలస్వామి, అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి. ఈ 3 అంటే రామకృష్ణ అయితే మన ఈ లాఠీ పోలీసుల లాఠీకి తలబడి మెదడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఆ పోరాటంలో మేము కూడా ఈ జిల్లా నుంచి పాల్గొనడం జరిగింది. ఆ ప్రభావంతో ఇప్పటిదాకా ప్రభుత్వాలు ప్రజల మీద విద్యుత్ భారాలు మోపాలంటే కొంత వెనుకడుగు వేసేటువంటి పరిస్థితి నేటికి కొనసాగుతుంది. అంటే ప్రజల యొక్క పోరాటాలకి ప్రభుత్వాలు ఏ రకంగా తెలుసుకుంటాయో విద్యుత్ పోరాటం ఈనాటికి ఒక మనకి దిక్సూచిగా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ అమరత్వం ఈనాటికి ఈ ఉద్యమాన్ని కాపాడటం కోసం కానీ ప్రజల్ని ఐక్యంగా నిలబెట్టడం కోసం భారాలు పడకుండా
చేయటం కోసం ఈనాటికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పోరాటంలో 100 రోజుల పైన జరిగినటువంటి పోరాటంలో వేలాది మంది మీద కేసులు పెట్టారు. వందలాది మంది గాయాలైనవి, తలలు పగిలినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. ఎంతోమంది ఆ ఉద్యమం రోజు ఆగస్టు 28న పోలీసుల దాడికి వందలాది మంది హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మన జిల్లా నుంచి కూడా కమ్రేడ్ వెంకటరాములు ఆ సందర్భంగా చేయి విరిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఈ జిల్లా నుంచి ఇంకొక 10-12 మందికి దెబ్బలు తగిలింది, చాలామంది గాయాలు పాలయ్యారు. ఈ పోరాటం అంటే మన ఉద్యమ అంటే ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు ఏ రకంగా దిగొస్తుందో మనకు నేటికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఆ పోరాటాల స్ఫూర్తిగా, ఆ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తిగా ఈ 25 సంవత్సరాలుగా ఇవాళ 24 సంవత్సరాలు అయిపోతుంది. రేపు 25వ సంవత్సరంలో అడుగుపోతున్నాం. ఆనాటి నుంచి నేటికి విద్యుత్ ఛార్జీలను పెంచాలంటేనే ప్రభుత్వాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి అమరత్వం, వాళ్ళ త్యాగం వృధా కాలేదు అనేటువంటి సంకేతంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు హాజరైనటువంటి మీ అందరికీ కూడా పార్టీ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెంచడమే కాదు, ఉద్యమ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అనేది కార్యకర్తల అవసరం. ఉద్యమ వాతావరణం ఎట్లా ఏర్పడుతుంది అంటే ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే ఉద్యమ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యమాన్ని దాని క్రియేషన్ అంటే ఏ సమస్య అయితే 80% ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ సమస్యల మీద మనం ఎక్కువ పనిచేస్తే తెలుసుకోవాలి. ఒకళ్ళకి ఇద్దరికి అవసరమయ్యే పనులు కాకుండా 80% జనాలు ఎట్లా బాధపడుతుందో అనే సమస్యలు ఎక్కువ కేంద్రీకరించి పనిచేయాలి. అయితే వాళ్ళకి దోహదర్పిస్తూ చిన్న పాట. విద్యుత్ ఛార్జీ పెంచినారని వీరయోధులు పోరు చేసిరి, గుర్రపు డెక్కలు తొక్కిన గాని లెక్క చేయని రైతులందరూ ఎదురు తిరిగిరి. నీటి పైపులు చిమ్మిన పైరు నీచపు సర్కార్ తిప్పి కొట్టిరి, తూట మీద తూట పేచిరి, నేల కొరిగిరి బిడ్డలు, ప్రాణాలు విసిరి అన్నలు. బాలస్వామి విష్ణువర్ధను రామకృష్ణులు పనం పెట్టినారు, ప్రాణం వదిలినారు. పనం పెట్టినారు, ప్రాణం వదిలినారు. నల్ల చట్టములు తెస్తమన్న మోది సాగు ఎదురు తిరిగిరి. పీఠం ఎక్కిన పీడకలందరూ ఒకటే గద సుమ్మా, పీఠం ఎక్కిన పీఠకలందరూ ఒకటే గద సుమ్మా. దిమ్మదిరిగటి ఉద్యమాలతో ఉరికించి కొట్టురన్నా, అందరొక్కటై ముందు ముందున చరిత్ర నిర్మించు. పోరు తప్ప మరి దారే లేదు, అలుపు ఎందుకన్నా విశ్రాంతి ఎందుకన్నా. బాలస్వామి విష్ణువర్ధను జోహార్లందుకో, కామ్రేడ్ జోహార్లందుకో. సెల్యూట్ రెడ్ సెల్యూట్ ఓ రామకృష్ణ, నీకు జోహార్లందుకో. విద్యుత్ పోరులు ఒరిగినట్టి ఓ వీరులు జోహార్లు, మా వీరులకు జోహార్లు, మా వీరులకు జోహార్లు. ఈ స్ఫూర్తితో దాదాపు 2000 సంవత్సరం నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచే విషయంలో ప్రభుత్వాలు భయపడే విధంగా ఆ రోజు వారి పోరాటం చేసి వారి ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఈరోజు ఇంతమంది కూడా ప్రశాంతంగా ఉంటున్నాం అనడానికి నిదర్శనం మనం ఉంటుంది. అట్లాగే రేపు రానున్న కాలంలో అనేక సమస్యలతో సతమతం అవుతున్న ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ స్ఫూర్తితో మనం కూడా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం
ఆ రోజు 25 సంవత్సరాలు మనం తీసుకుంటున్నాము. ఆ రోజు అనేక పోరాటాలు, విద్యుత్ సమస్యలు చాలా వస్తే, ప్రైవేట్ గారు వస్తే రైతులకు నష్టం జరుగుతుంది, పేదలకు నష్టం జరుగుతుంది చెప్పేసి ఆ రోజు సిపిఎం పార్టీ విద్యుత్ ప్రైవేట్ గారు కావద్దు, అయితే మనం నష్టపోతామని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి, ఆ పోరాటంలో అమరులైన మన నాయకులకి నివాళులు తెలుసుకుంటున్నాం కాంగ్రెస్. కాకపోతే మనం ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యల మీద కూడా మనం ఇంకా పోరాటాలు చాలా దూరం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా చైతన్యకారులు అందరు చైతన్యమైనరు. ఆ స్ఫూర్తి అయితే ఎప్పుడు పోలేదు. వాళ్ళ ఆశయాలను వృధా కాకుండా మనము ప్రతి సంవత్సరము వాళ్ళ ఆ డేట్ను గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాము అంటే మనము చేసేదాన్ని బట్టి ప్రభుత్వాలు కూడా ఇంతవరకు ఇబ్బందులు కలిగేయకుండా ఉంటుంది. అంటే వాళ్ళ ప్రభుత్వము గుండెల ఎక్కడో ఒక దగ్గర సిపిఎం కావచ్చు లేదా అమరవీరుల గుర్తింపు వాళ్ళ గుండెల ఒక గుర్తుగా ఉండిపోయింది. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేసిందో అయిపోయిందే కాకుండా రేపు ఎటువంటి సమస్యలు ఉన్నా పోరాటపోయేది ఏమి లేదు అన్నట్టుగా మనము ఏ సమస్యలు వచ్చినా పార్టీ తరఫున పోరాడి వాళ్ళ ఆశయాలనే కాకుండా మన హక్కులను పోరాడి సాధించుకుందాము. ఆ స్ఫూర్తిని ఎటు పోకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని నేను ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నాయకులు శిల్పలింగం, జ్ఞానాల నరసయ్య, అనసూయమ్మ, అనిత, ఉద్దేవ్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.